మనకు ఒక కీలకమైన వార్త కనిపిస్తుంది. టెన్షన్ అంటూ 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కేసులు ఫైల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. టెన్షన్ 29 అసెంబ్లీ స్థానాలపై కేసులు, 3 నియోజకవర్గాలపై విచారణకు హైకోర్టు ఆదేశం. మహబూబ్ నగర్, కరీంనగర్, జూబ్లీ హిల్స్పై 2 పిటిషన్లు, ఈవీఎంలు ఓపెన్ చేయొద్దని ఈసీకి స్పష్టీకరణ. పార్లమెంట్ ఎన్నికలకు కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్లు వాడుకోవాలి అన్నది కోర్టు చెప్పినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు పలువురు హైకోర్టులో మెట్లెక్కారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా లేదంటూ 34 పిటిషన్లు పడ్డాయి. 29 నియోజకవర్గాలపై కోర్టుకు వెళ్ళగా అందులో 3 నియోజకవర్గాలపై డబుల్ పిటిషన్లు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఈవీఎంలను అధికారులు భద్రపరిచిన పరిస్థితి. మొత్తంగా ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వచ్చేసి ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటికీ ఇంకా ఎన్నికల వివాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. ఫస్ట్ వెంకటరెడ్డి గారితో మొదలు పెడితే టీజేఎస్ నేత వెంకటరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? ఇప్పుడు ఒకటి బలరాం గారు, వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుగా 9 నెలల ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేసి అవసరం ఉన్నా లేకున్నా కూడా ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చేసినాడు అనేటువంటి ఒక అపవాదం మాత్రం ఆయన మూటగట్టుకోవడం అనేటువంటిది జరిగినటువంటిది. ఓటర్లకు సంబంధించినటువంటి దగ్గర నుంచి కూడా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు వరకు మరి శశిధర్ రెడ్డి గారు వెళ్ళినటువంటి కేసును కూడా మనం అనేక సందర్భాల్లో చర్చకు పెట్టుకున్నటువంటి సందర్భం. జనవరి 1 నాటికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు, ఓటర్ లిస్టులో ఉండి తొలగించినటువంటి వాళ్ళు, ఆ రోజు కూడా మీరు పోలింగ్ ఉన్నప్పుడు కూడా మీ ఇదే స్టూడియోలో మనం చూడడం జరిగినటువంటిది. అనేక ప్రాంతాలలో ప్రజలు ఏడుస్తున్నటువంటిది, మా ఓటు లేదు ఓటర్ లిస్టులో అని ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినటువంటిది. మరి ఎందుకు ముందస్తుగా వెళ్ళినారు? ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం వెళ్ళింది. కొంతమందికి ఓటు హక్కును లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం రజిత్ కుమార్ గారు కూడా నేను అనేక సందర్భాల్లో ఇదే ఛానల్ నుంచి మాట్లాడడం జరిగినటువంటిది. బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక 4 సార్లు ఎన్నికల సంఘం రజిత్ కుమార్ గారిని కలిశాను మా పార్టీ తరఫున. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి జాయింట్ కమిషనర్స్ వీళ్ళు పేరుకే ఉన్నారు తప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరికి లేదు. కింద ఒక ఆయన ఉంటాడు రిటైర్డ్, ఆయనకు తీసుకెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి. మేము సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. రజిత్ కుమార్ గారు పేషి అని చెప్తారంటే కింద వెళ్ళండి, మీరు కింద వెళ్తే అతను ఉన్నాడు అనేటువంటిది. అతను ఎప్పుడో రిటైర్ అయినాడు, అతను కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చినారు అనేటువంటిది జాయింట్ కమిషనర్ను వరంగల్ ఇంతకుముందున్న కలెక్టర్ని తీసుకొచ్చి పెట్టారు చేసేటువంటి సబ్జెక్ట్ లేకుండా. కాబట్టి ఒక పద్ధతి, ఒక రెస్పాన్స్ అనేటువంటిది ఎన్నికల సంఘం తీసుకోలేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. నేను ఒక 15-20 సార్లు అధికారిగా గతంలో బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించాను. ఎన్నికలు ముగించిన టైం అయిపోయిన 5 గంటల తర్వాత ఒక అరగంటలో ఎంత పోలైందని మేము ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ 1.5 రోజు ఎందుకు తీసుకున్నారు అనేటువంటిది. ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. మీరు ఆటోమేటిక్గా తెలియాలి ఏది మనం వాడుతున్నటువంటి వీప్యాడ్స్ కానీ అది కానీ ఇది జరగలే. ఈ అనుమానాలు అనేక రావడం జరుగుతుంది. లెక్కించిన ఓట్లకి పోలైన ఓట్లకి అనేటువంటి దానికి తేడా వస్తుంది. మరి ఉద్యోగస్తుల విషయంలోకి వచ్చినప్పుడు బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో కూడా లాస్ట్ వరకు కూడా దాన్ని కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి టోటల్గా ఇవాళ తెలంగాణలో ఎన్నికలు జరిగినటువంటి తతంగం మీద అనుమానాలు అనేది రావడం జరుగుతున్నటువంటిది. మీ అలా చాలామంది మాట్లాడుతున్నారు, రజిత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు ఏం జరగదు అట్లా అనేటువంటిది. ఇదే మీరు చాలా సందర్భాల్లో నేను ఇదే టీవీలో అనేక టీవీలో చర్చల్లో ఎక్స్పర్ట్స్ మాట్లాడినది, అంటే ఏ రాజకీయ లక్ష్యం లేనటువంటి ఎక్స్పర్ట్స్ మాట్లాడేటువంటిది. మీరు ఏదైతే చిప్ పెట్టారో, ఏది మిషన్లో పెట్టారో, ఆ చిప్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మేము ఎట్లా మేనేజ్ చేయొచ్చో దాన్ని చూపిస్తామనేటువంటి చెప్పారు. ఆ చిప్ మాకు చెప్పకుండా, దానికి ఏం ఫీడ్ చేశారని చెప్పకుండా మమ్మల్ని మీరు ఎట్లా మోసం చేస్తారనేటువంటిది చెప్పండి అనేటువంటి దాంట్లో కుదరదు అనేటువంటిది. కాబట్టి వాళ్ళ టోటల్గా అనేక మంది ఫస్ట్ టైం ఇన్ని కేసులు రావడం, మీరు చెప్తున్నటువంటిది 20-28 కేసులు రావడం అనేటువంటిది ఈ తెలంగాణలో ఎన్నికల మీద ఒక నిష్పాక్షికమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు జరగవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇది గతంలో కూడా మరి కేసీఆర్ గారు గతంలో ఇది చేయొచ్చా అని అన్నప్పుడు కూడా ఒక టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది. అంటే చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి మాట చెప్పినటువంటిది ఇవాళ మనకు మీడియాలో కనపడుతున్నది. మనం ఆరోపణలు వ్యక్తిగతంగా చేయడం కాదు కానీ. కాబట్టి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, ఓటు దగ్గర నుంచి చివరి వరకు కూడా ఉండేటువంటి తతంగంలో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అనేటువంటి దాంట్లో ఇవాళ అనుమానాలు చర్చ దేశ స్థాయిలో జరుగుతున్నాయి. బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలనేటువంటిది ఇది మనం ఆలోచించవలసిన అవసరం, నిర్ణయం చేయాలనేటువంటిదే మనం కోరుకుంటున్నాం. సునీత రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు అదే చూస్తున్నాను పేపర్లో 29 నియోజకవర్గాల్లో వాళ్ళు కోర్టులలో కేసు వేశారు. వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, అక్కడ సరిగ్గా లెక్కింపు జరగలేదని. ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్స్ గురించి కాదు, వీవీప్యాడ్స్లో వచ్చిన ఓట్లకు అక్కడ పోలైన ఓట్లకు డిఫరెన్సెస్ ఉన్నాయి.
అక్కడ వాళ్ళు ఓడిపోయిన సందర్భం కూడా 2000, 1500, 1000 ఓట్ల తేడాలే ఉన్నాయి కాబట్టి ఏదో గలత జరిగింది అని అనుమానాలతో కోర్టులకు వెళ్ళినప్పుడు అలా అనుమానాలు ఉన్నప్పుడు మరి అధికారులు కూడా అత్యుత్సాహం చూపించకూడదు. అక్కడ అది మరి ఓపెన్ చేసినారని చెప్పి మనం చదువుతూ ఉన్నాము, అది చేయకూడదు. అంటే ఎన్నికల కమిషను నిజానికి చెప్పాలంటే ఎన్నికల కమిషన్కు సపరేట్ ఒక ఉద్యోగస్తులు అంటూ ఉండరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులే, టీచర్లు కానివ్వండి, రెవెన్యూ ఉద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు అందరూ ఎన్నికల సంఘానికి, ఎన్నికల కమిషన్కి సహకరిస్తుంటారు. ఎన్నికల వేళల్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎన్నికలకు పోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ సహకరిస్తారు వాళ్ళకి. అక్కడ ఏమైందో తెలియదు కానీ ఈసారి మాత్రం ఎన్నికల కమిషన్కు అక్కడ కోఆర్డినేషన్ సరిగ్గా లేదా, ఎంప్లాయీస్ కావాలని చేస్తున్నారా, ఇక్కడ ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది అనేది అర్థం కాదు. కానీ మొత్తానికైతే ఏదో గందరగోళం క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే మనము ఫస్ట్ నుంచి మనం అబ్జెక్షన్స్ చెప్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఎన్నికలకు మనం గవర్నమెంట్ ప్రభుత్వం డిజాల్వేషన్ దగ్గర నుంచి కొన్ని ఓట్ల గల్లంతు కానివ్వండి, ఒక్కొక్క అడ్రస్లో 1000 ఓట్లు ఉండడం కానివ్వండి, అబ్జెక్షన్స్ చెప్తూ ఉన్నా కూడా అక్కడ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. అన్నీ అయిపోయినాక మాత్రం ఒకసారి చెప్పేసినారు రజత్ కుమార్ గారు అన్నిటికీ ఒకే మందులాగా. కానీ అక్కడ నిజంగా నిలబడ్డ అభ్యర్థులు నష్టపోతున్నప్పుడు అది న్యాయం ఉండాలి కదా. ఇప్పుడు ఎలక్షన్లలో ఒక ఓటుతో ఓడిపోయిన ఆ ఆవేదన ఎంత ఉంటుందో పొలిటికల్ లైఫ్లో ఉన్న మనకు అర్థమవుతుంది. ఒక 5 ఏళ్ళు మళ్ళీ వెయిట్ చేయాలి. ఒక ఓటుతోటి మేము ఓడిపోయిన సందర్భం మేము చూసినాం కాబట్టి ఆ బాధ ఏముంటుంది అనేది మనకు తెలుస్తుంది. అక్కడ వాళ్ళకి అనుమానాలు క్లియర్గా కనపడుతున్నాయి. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు, కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపించి అవి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయకుండా ఉండడం అయితే నేను రాంగ్గానే ఫీల్ అవుతున్నాను. మీరు కూడా మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసినట్టున్నారుగా ఈ విషయంలో గతంలో జరిగిన ఎలక్షన్స్. ఒక్కటండి, ఇక్కడ ఈవీఎంలో ట్యాంపరింగ్ విషయంలో నేను మాట్లాడటంలే. ట్యాంపరింగ్ విషయంలో వాళ్ళకి అనుమానాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తుంది. అదే క్లారిటీగా నేను చెప్పేది అదే. ఇక్కడ జరిగిన పద్ధతి మీద, ఇక్కడ ఎలక్షన్ల కౌంటింగ్ మీద, అక్కడ ఉన్న ఓటింగ్ జరిగిన వేరియేషన్స్ మీద, వివిప్యాట్స్లో ఎంత ఉన్నాయి, ఓటింగ్ ఎంత అయింది, అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అయింది, లెక్క పెట్టినప్పుడు ఎంత వచ్చింది అనే దాని మీద అభ్యర్థులకు ఉన్న అనుమానాలు, ఇక్కడ ఆ అనుమానాలను ఖచ్చితంగా ఇక్కడ నివృత్తి చేయాలి. నివృత్తి చేయాల్సిన టైంలో కోర్టుకు పోయినప్పుడు వీటిని ఓపెన్ చేసి మళ్ళీ అనుమానాలకు ఇంకా ఆజ్యం పోసినట్టుగా తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుంది, ఎందుకు ఇన్ని అవకతవకలతోటి ఇబ్బందులు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రైట్, హరి గారు. సార్ ఇప్పుడు అంటే ప్రతిసారి ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఓడిపోయిన వాళ్ళు కేసులు వేయడం అనేది ఇదేమో కొత్త ఏం కాదు. ఎవ్రీ టైము ఎవ్రీ ఎలక్షన్లో అయిన తర్వాత ఖచ్చితంగా కోర్టులో అంటే అనుమానాలు ఉంటే వేస్తారు. ప్లస్ ఒక వివిప్యాట్ సార్ ఇప్పుడు అది ఇప్పటికీ ఒక దాదాపు 5 సంవత్సరాల వరకు ఆ వివిప్యాట్ అట్లే భద్రపరిచి ఉంటుంది. దాని మీద అయిన ప్రింట్ కూడా 5 సంవత్సరాల వరకు పోదు. టెక్నాలజీ మీకు ఆ పేపర్ను మీరు ఎక్కడన్నా దాచిపెట్టండి, దాని మీద ప్రింట్ వెళ్ళిపోతుంది, వైట్ పేపర్ మీకు లేదు సార్. అది ఆల్రెడీ దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్లో వెళ్ళండి, మీకు మనం ఏటీఎం కార్డు స్వైప్ చేసిన తర్వాత వచ్చే రిసిప్ట్ ఉంటుంది కదా, అది తీసి ఇంట్లో మీరు భద్రంగా పెట్టండి. 3-4 నెలల తర్వాత చూస్తే పేపర్ మాత్రమే ఉంటుంది, దాని ప్రింట్ ఉండదు. అటువంటిదే ఈ ప్రింట్ కూడా అని చెప్పి అన్నారు. నాకు తెలియదు అది ఆ ప్రింటా కాదా అన్నది మాత్రం నాకు తెలియదు. 5 సంవత్సరాల వరకు చిన్న కరెక్షన్ ఏంటంటే 5 సంవత్సరాల వరకు ఆ ప్రింట్ పోదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కేసు వేసారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మళ్ళీ జనరల్ ఎలక్షన్ల కోసం ఈవీఎంలని మళ్ళీ ప్రిపేర్ చేసే దాంట్లో అందులో ఉన్న మెమరీని డిలీట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కోర్టు పోయినప్పుడు మరి ఏ విధంగా చూపిస్తారు, అదన్నీ మళ్ళీ ఎరేంజ్ చేసినప్పుడు అక్కడ కష్టమైంది కదా లెక్క పెట్టాలంటే. అది కదా వాళ్ళ అబ్జెక్షన్. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు పోయిర్రు, కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు ఏది తేలిస్తే అది ఎలక్షన్ కమిషన్ వారు ఎవరైతే అభ్యర్థులు కోర్టుకు పోయిన అభ్యర్థులకు వాళ్ళకు ఖచ్చితంగా చూపించాలి. అంటే వీళ్ళు మాకు అన్యాయం జరిగిందని వీళ్ళు కోర్టుకు పోయారు కాబట్టి పోయిర్రు, వాళ్ళు కూడా మేము మా సరి అయిన పద్ధతిలో చేసినామని చూపించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ పెడితే ఎలా? ఓకే, దానికి ప్రత్యేక హోదా ఉన్నది, దానికి ప్రత్యేక అధికారం ఉన్నది చేయడానికి ఎలక్షన్ కమిషన్కు. ఏదైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. దాంట్లో గవర్నమెంట్ పాత్ర కానీ ఇప్పుడు ఎందుకంటే మా అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఇప్పుడు మా అభ్యర్థులు కూడా ఓడిపోయారు సార్.
మొత్తం మేనేజ్ చేసేది ఉంటే ఇప్పుడు 4 మంత్రులు ఓడిపోయారు, ఓకే వాళ్ళు కూడా గెలవాలి కదా మరి. మంత్రివర్గం నుండి వాళ్ళు ఓడిపోవడం ఇది ఎంతవరకు అంటే లేకపోతే మేనేజ్ చేసి 100 పైన వచ్చేది కేసీఆర్ గారు చెప్పినట్టు 100 పైన వచ్చేది, 10% వస్తుందా సార్? అంటే 100 పైన ఆయన వచ్చేది, అభిప్రాయం అండి అది. 100 పైన వచ్చేది. ఒకవేళ కేసీఆర్ గారు చెప్పిందిగా 100 వస్తుందని, సార్ వాళ్ళకు కూడా అట్లే అనుమానం ఉంది. ఆయన ఏమైనా జ్యోతిష్యం చెప్తారా? అట్లా వాళ్ళు కూడా అనుమానం ఉంది, కానీ వాళ్ళు కూడా పోతే బాగుండేది. ఈ విషయంలో ఈ అనుమానాన్ని నివృత్తి చేయమని వాళ్ళు కూడా గట్టిగా అడిగితే బాగుండేది. కమిషన్ సహకరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. కలెక్టర్ గారు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఇప్పుడు మిస్టేక్ చేసి ఆయన నోటీసులు ఇచ్చింది, మరి వాళ్ళు చేస్తున్నారు తప్పులు. ఓకే పాపారావు గారు, అంటే ఇక్కడ అరేంజ్ చేశారని అరేంజ్ చేయలే. ఇంకా ఆ 29 ఒక కాన్స్టిట్యూన్సీ చేశారు, ఒకటి ఆ చోట్ల జరిగి ఉంటాయి. వికారాబాద్ ఓవరాల్గా మీకు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కలెక్టర్కి చెప్పింది ఏంటంటే ఆ 29 నియోజకవర్గాలది డిస్పోజల్ చేయొద్దు, వాటిని ఈవీఎంలు వీవీప్యాట్లు లోక్సభ ఎలక్షన్లకు ఇవ్వద్దని చెప్పారు. అందుకనే కొత్తగా 9,000 ఈవీఎంలను తెప్పించి వీవీప్యాట్లు తెప్పించి ఆ నియోజకవర్గాలకి ఎంపీ స్థానాలకి ఎలక్షన్ కోసం రెడీ చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఆపమని చెప్పింది ఈసీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ 29 నియోజకవర్గాలు ఆపారు. కానీ పిటిషన్లో వేసిన 29 నియోజకవర్గాల్లో విచారణకి స్వీకరించింది 3. ఒకటి మంచిర్యాల, రెండోది హుస్నాబాదు, మూడోది తుంగతుర్తి మన దయాకర్. ఈ 3 స్వీకరించారు. కాబట్టి అసలు ఇక్కడ 29 నియోజకవర్గాల మీద కేసు పట్టడం అంటే అసాధారణమైన విషయం. ఇది ఒక చిన్నది కాదు, చిన్న విషయం కాదు. ఎన్నికల కమిషన్ ఎంతగా విఫలమైందో, నేను రాజకీయ పార్టీలను ఎవరిని ఏమంటల్లా, ఇప్పుడు కాదు కదా అనేది. ఆ కేసులో ఏమైనా తేడాలు వస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఎంత దారుణానికి పైగా ఆయన సారీ కూడా చెప్పాడు. ఆయన ఎలక్షన్ కమిషను ఎన్నికలు అయిపోయిన తర్వాత సారీ చెప్పడం అనేది అది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే నేను పేపర్లో చదువుతున్నా, 25వ తారీఖు పేపరు, ఇంటర్నేషనల్ పేపర్ ఏదో, ప్రపంచవ్యాప్తంగానే స్టోలెన్ ఎలక్షన్స్ అంటే అన్యాయంగా గెలిచిన పార్టీ ఒకటి ఉంటాం ఎలక్షన్లో, అట్లాంటివి చాలా కామన్ అయిపోయినాయి అని రాశాడు. ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందని రాశాడు. స్టోలెన్ ఎలక్షన్స్ చాలా కామన్ అవుతున్నాయి. దీనిలో వీళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ప్రపంచంలో దేశాల్లో అయ్యేటట్లయితే కనుక చాలామంది కోరుకుంటుంది, బాగా పెద్ద వాళ్ళంతా పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే చాలు, ఎలక్షన్ అన్యాయం జరిగినా న్యాయం జరిగినా గెలిచి ఏదైనా పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వీళ్ళు పెట్టుబడులకి స్టెబిలిటీ ఉండాలి. సరే, ఈ వాతావరణం అయితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్న వాతావరణం ఉంది. దానిలో ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద తప్పులు చేసి ఈరోజు ప్రజాస్వామ్యం మీదే ఇవాళ వచ్చిన హెడ్డింగ్ చూస్తే పేపర్లో అది 29 నియోజకవర్గాలు, దానిలో 3 మీద విచారణ హైకోర్టు అని చూస్తే ప్రజలకి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీదే సందేహం వస్తుంది. ఎందుకంటే అది జరిగిన చోట్ల చాలా చోట్ల ప్రజలు తిరగబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలు ప్రతి దేశంలో జరిగేది ఏంటి, ఎన్నికలు సరిగ్గా జరగలేదంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము ఓట్లు వేసిన వాళ్ళు గెలవాలి, అప్పుడు దాకా కామ్గా ఉండి ఎన్ని సంవత్సరాలైనా అన్ని సమస్యలు భరించి ఎలక్షన్లో మేము ఓటేస్తాం, మా భవిష్యత్తును మేము నిర్ణయించుకుంటాం అన్న వాళ్ళు ఎన్నికల్ని కూడా కాజేస్తున్నారు, మా ఓట్లను కూడా మభ్యపెడుతున్నారు అనే దగ్గరికి వచ్చేసరికి ప్రజలు తిరగబడ్డ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యం మనుగడకి ఈ దేశంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ప్రజాస్వామ్యం మనుగడకు ఎన్నికలు న్యాయబద్ధంగా జరుగుతున్నాయని ఒక హామీ, గ్యారంటీ ప్రజలకు అవసరం. ఈరోజు ఈవీఎంల గురించి చర్చ కాదు ఇది, కానీ చెబుతున్నారు ఈవీఎంలు కూడా ప్రతిసారి ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఇప్పుడు ఈ వీవీప్యాట్లో ఒకలాగుందని, ఈవీఎంలో ఒకలాగుందని లెక్క కూడా ఉన్నాయి. కాగితాలని లెక్క పెట్టమని అప్పుడే అడిగారు. నిన్న కూడా ఎవరో చెబుతున్నారు ఏదో 15-20% ఏదో లెక్క పెట్టాలి, క్యాండిడేట్ అడిగితే ఏదో ఒకటి ఉంది కండిషన్ అని చెప్పి. కానీ చాలా సందర్భాల్లో ఎన్నికల కమిషన్ డిస్కషన్ అయినప్పుడు అద్దంకి దయాకర్ లాంటి క్యాండిడేట్స్ చాలా మంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంట అంటే, వాళ్ళు ఏమంటున్నారు, మేము సెలెక్ట్ చేసి ఒక బూత్ మేము లెక్క పెడతాం, వీళ్ళు అడిగిన చేయాలి. వీళ్ళు ఏమంటారంటే, మేము అడిగింది కదా, మాకు అనుమానం ఉంది, పలానా బూత్ లో అన్యాయం జరిగిందని మాకు అనుమానం ఉంది, ప్రతిపక్ష అని చెప్పానంటే ఆయన అభ్యర్థి కోరింది కాదండి, అధికారులు సెలెక్ట్ చేసుకునేది అని చర్చ జరిగిందని అభ్యర్థులు చెప్పారు. మరి అది నిర్ణయంలో తప్పు. ఖచ్చితంగా వీళ్ళు అడిగిన 15% ఏదో చేయాలి. మొరాయించిన వాటిని, ఎందుకంటే దాంట్లో సిస్టమ్ లెక్క పెట్టిన వాటిని దాంట్లో వీవీప్యాట్లు అది ఉంది. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అడిగితే కూడా అక్కడ ఖచ్చితంగా లెక్క పెట్టాల్సి వచ్చింది. కంపల్సరీ లెక్క మొరాయించింది, మిషన్ కౌంట్ చూపిస్తలేదు. అలాంటప్పుడు ఏం చేశారు, ఖచ్చితంగా అది ఓపెన్ చేసారు, లెక్క పెట్టారు. అకౌంటింగ్ లో మేము ఉన్నాం. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థి అడిగితే ఎందుకు చేయరు సార్? అడిగితే చేసి ఉంటే ఇంతవరకు వివాదం వచ్చేది కాదు అని కదా వాళ్ళు అంటున్నారు. రజత్ కుమార్ తరఫున మాట్లాడుతున్నారు. ఆయన సారీ
చెప్పింది దేనికోసం మీకెందుకు చెప్పింది? ఆయనతో ఓట్లు గల్లత్ నేను ఆయన కావాలి. గురించి మాట్లాడుతున్నా, దాని గురించి మీకెందుకు మీరు గల్లంతు చేశారు, ఆయన దాన్ని సరి చేయలేక సారి చెప్పుకున్నాడు. రైట్ అంతే. అదే కాదు, ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమైనటువంటి ఏదో అసమర్థ లేకపోతే ఇంకోటి ఏమైనా గ్యాప్ లో అంతే. అధికారి తప్పితే అధికారం ఎన్నికల కమిషన్ తప్పితే ఇంకోటి కాదు అది. వెంకటరెడ్డి గారు బలరాం గారు, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది అనేటువంటిది చాలా స్పష్టంగా అనేక ఉదాహరణలతో మన గత 2 మాసాలుగా వస్తున్నటువంటి విషయం. మనం దాన్ని కాదనడానికి ఎవరికి లేదు. 2, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర సమితి పార్టీ కానివ్వండి, ఎన్నికల మీద వచ్చినటువంటి అభ్యంతరాల మీద అభ్యర్థులు తమ యొక్క వ్యక్తిగత అనుభవాలను సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు మోసుకొస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు దాన్ని సమర్థిస్తుంది అనేటిది మాకు అర్థం కాలే. 2వది, గౌరవప్రదంగా నైతిక బాధ్యత వహించి రజిత్ కుమార్ గారు రాజీనామా చేస్తే సంతోషంగా ఉంటుందండి. మళ్ళీ ఎన్నికలు, ఈ లోకసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన లేకుండా ఉంటే బాగుంటుంది. అంత విమర్శలు నేను ఎప్పుడు చూడలే. మా ఇంట్లో 25 ఏళ్ల నుంచి ఒక్క విషయం చెప్తాను. నాది యాకత్పురంలో ఓటండి. నాది మా మిస్సెస్ నా భార్యది 2 ఓట్లు మా ఇంట్లో. మరి మేము అసలు ఎప్పుడు కూడా ఏం జరిగేదంటే ఎన్నికలకు ముందు ఇంటికి వెరిఫికేషన్ వచ్చి మీ ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయండి, మీకు ఏమైనా అభ్యంతరం అని మమ్మల్ని అడిగేవాళ్ళు. ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు, అది భద్రంగా పెట్టుకునే వాళ్ళము. మొన్నటి ఎన్నికలు ఎందుకు జరగలేదు? పైగా నా భార్య ఓటు తీసుకెళ్ళి ఇంకెక్కడో వేయడము, నా ఓటు ఉన్న 2 ఓట్లు నేను అనుకున్నాను, వెతికినాను నా ఓటు కోసం. వెతికితే ఆమెది ఏమైనా లేడీస్ బూత్లో వేసినారు అనుకున్నాను. లేడీస్ బూత్ కాదు, మళ్ళీ జెంట్స్ బూతే. ఎందుకు జరిగింది ఇది అని చెప్తున్నా వాళ్ళ. కాబట్టి రజిత్ కుమార్ గారు చట్టబద్ధతగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఏదో సారీ చెప్పి తప్పించుకొని పోయే పరిస్థితి ఉంటే మాత్రం అది కాదు అని చెప్పి మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్ సునీతారెడ్డి గారు, ఇప్పుడు మనకు ఓట్ల లిస్టులోనే గల్లంత అయింది. దాదాపు 22-40 lakhs ఆఫ్ ఓట్స్, అంటే 20% ఆఫ్ ఓట్స్ మన తెలంగాణలోనే గల్లంత అయిపోయింది మొత్తం. అసలు ఎన్నో ఏళ్ల నుంచి ఓట్లు వేసిన వాళ్ళకే ఓట్లు పోయిన పరిస్థితి నాకుంది, మా ఆయనకు లేదు. నా ఓటు కూడా తీసేస్తే మళ్ళీ నేను ఎలక్షన్లలో కంటెస్ట్ చేయాలని చెప్పేసి 3 సార్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దాదాపు ఎప్పుడైతే మనకు ప్రభుత్వం డిజాల్వ్ అయిందో వెంటనే వెబ్సైట్ కూడా ఓపెన్ కాలేదు సార్. నేను సార్ ప్రత్యక్షంగా చూసి మేము కూర్చొని చేసినాం. మేమంతా దాన్ని వెబ్సైట్లో మేము మళ్ళీ ఓటు ఎన్రోల్ చేసుకోవడానికి వారం రోజులు వెయిట్ చేసినాం సార్. మాకు టెన్షన్ ఏంటంటే ఓటు లేకపోతే మేము కంటెస్ట్ చేయడానికి కూడా మాకు అవకాశం లేదు. వెతికినాం, ఆ రోజు నుంచే ఫెయిల్యూరు. అప్పుడు మా పార్టీ తరఫు నుంచి ఇంద్రసేనారెడ్డి గారు పోయి కూర్చొని ఒక బతికిన మనిషిని చచ్చిపోయినట్టు చూపించారని ఆ మనిషిని ప్రజెంట్ చేసినాం మేము అక్కడ. మా ఇంద్రసేనారెడ్డి గారు ఆ మనిషిని తీసుకుపోయినారు, ఈ మనిషిని చంపేసినారు, మీరు ఎట చంపేస్తారు అని చెప్పి. వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరు వచ్చేసి ఉన్నారా లేరా అని ఎవరు చూడలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసిండ్రు. వాళ్ళకి ఎక్కడైతే బాగా ఏదైతే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు జరిగిన అవకతవకలు సార్, ఇవన్నీ ఈ డివిజన్ల నుంచి ఆ డివిజన్లకు, ఆ డివిజన్ల నుంచి ఈ డివిజన్లకు అన్ని మార్పులు జరిపి వాళ్ళకి అవసరం లేని అన్నప్పుడు డిలీట్ చేసి అవసరం ఉన్న చోట్ల 200, 500, 2000 ఒక్కొక్క ఇంట్లో ఎన్రోల్ చేసి ఇవన్నీ మనం దృష్టికి తీసుకొచ్చినాం. అయినా మళ్ళీ వాళ్ళు తప్పులు జరగకుండా చూస్తాం, మాకు వారం రోజులే టైం ఉందని ఏదో ఆదర కొంపలన్నీ మునిగిపోతున్నాయని చెప్పి ఎలక్షన్ పెట్టిండ్రు. అప్పటికి చెప్పినాక అది వాళ్ళ దృష్టిలో పెట్టినాక కూడా తప్పు చేసిండ్రు. సారీ చెప్పుకునే పరిస్థితి ఇవాళ ఎలక్షన్ కమిషన్కి వచ్చింది. ఇక మొత్తం అయిపోయినాక ఈరోజు ఎలక్షన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాక అభ్యర్థులకు ఉన్న డౌట్లు తీర్చక ముందే ఈరోజు మళ్ళీ ఈవీఎంలు మళ్ళీ ఓపెన్ చేయడము, మళ్ళీ ఇంకొక వివాదము, రోజుకొక వివాదంలో ఇరుక్కుంటే మాకు ఏ విధంగా వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఈ ఎంప్లాయీస్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుండ్రని నేను అనుకుంటున్నాను. రైట్ హరి గారు, అంటే మీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఓట్ల గల్లంతు మీద కానీ ట్రక్కు విషయంలో ట్రక్కు గుర్తు వల్ల కన్ఫ్యూజ్ చేశారని కానీ ఇటువంటి విషయాలు, అంటే మీరు కూడా ఒక రకంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కూడా ఎన్నికల పనితీరు, ఎన్నికల నిర్వహణ మీద అభ్యంతరాలు అయితే మీకు కూడా ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక బూత్ లో పోలైన ఓట్లు ఒక సంఖ్య, అక్కడికి వచ్చిన తర్వాత కౌంటింగ్ వచ్చేసరికి నంబర్ మారిన విషయం అయితే స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతున్న విషయం. ఇటువంటి విషయాల మీద మరి అధికార పార్టీగా మీరు నిజంగా రజత్ కుమార్ని ఇట్లాగే ఇటువంటి నిర్వహణ చేసిన రజత్ కుమార్ కంటిన్యూ కావాలని కోరుకుంటారా అని అక్కడ వెంకటరెడ్డి గారు అడిగారు. దానికి ఏమైనా సమాధానం చెప్తారా? 100% ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్వయాన ఢిల్లీకి వెళ్ళి
ఇలాంటి కొన్ని చిన్న చిన్న గుర్తుల వల్ల మా అభ్యర్థులు చాలా మటుకు ఓడిపోయారు, మెజార్టీ తగ్గింది. ప్లస్ ఓట్లు గల్లత్తైన విషయంలో మేము కూడా, ఎందుకంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇప్పుడు మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మనకు మిస్ అయిన ఓట్లను ఖచ్చితంగా నమోదు చేసుకోండి, ఇంకా మెజార్టీ పెంచండి అని చెప్పేసి ఈరోజు ఒక యుద్ధం లెక్క, ఒక ఉద్యమం లెక్క ఈరోజు ఓటర్ నమోదు కార్యక్రమం ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు సార్. ఆ విషయంలో ఖచ్చితంగా ఓట్లు గల్లతైన విషయంలో ఖచ్చితంగా రజత్ కుమార్ గారిని తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే అన్ని అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఒక ఓటుతో కూడా గెలిచే అభ్యర్థులు చాలా మంది ఉంటారు. వాళ్ళు 5 ఏళ్ళు కష్టపడి వాళ్ళ కష్టం మొత్తం వృధా అయితే మళ్ళీ 5 ఏళ్ళు ఎక్కవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏవైతే 29 అసెంబ్లీ సెగ్మెంట్ల మీద కేసులు అవుతున్నాయో వాటిని మీరు అన్నట్టు వాటిని పక్కన పెట్టి ఏమైనా వేరే ఇప్పుడు పార్లమెంట్ విషయంలో కోర్టు ఆర్డర్ ఏది చేస్తే అది చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది. బలరాం గారు 9 నెలలు ముందస్తుగా అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళుతున్నటువంటి సందర్భం లోపల వచ్చినటువంటి కోర్టు కేసుల్లో ఎలక్షన్ కమిషను అన్ని రెడీగా ఉన్నాయి, మేము అన్నీ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి బాధ్యత తీసుకోవాలి కదా. ఏం లేకుండా ఎట్లా చెప్పినారు, ఇప్పుడు ఎవరు తీసుకోవాలి బాధ్యత? ఏం తొందర ఉంది, మాకు ఇబ్బంది వస్తుందండి, మేము సరే ప్రాసెసింగ్ జరగాల, దీనికి కార్యక్రమం ఉంది, చేయాల పనులు ఎందుకు చెప్పలేదు అంటున్నా. దీని మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఉండడం వల్లనే ఆయన, అందుకే నేను ఏమంటున్నానంటే రాష్ట్ర ఎన్నికల అధికారులను కూడా నియమించేటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉండకూడదు అనేటువంటి మాట చెప్పగలుగుతారు. ఓకే, పాపరావు గారు. వెంకటరెడ్డి గారు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఏంటంటే రజత్ కుమార్ ఇక కొనసాగే పరిస్థితి ఉండేటట్లయితే కనుక ప్రజల్లో నెక్స్ట్ ఎన్నికల ముందు కూడా ఏర్పడ్డదండి. ఇది ఎందుకంటే రోజు ఇప్పుడు ఆ రోజు అంటే సారీ చెప్పాడు, అంత ముందంతా జరిగింది, చర్చ నడిచింది, నోట్లు మిస్ అయింది అని చెప్పి ఆగండి. ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ ఎందుకు? ఒకటి, ఓట్లు ఒకళ్ళ ఒక చోట ఉంటే ఒకళ్ళ ఒక చోట ఉంటాం అనేది చాలా చోట్ల జరిగింది. ఇంట్లోనే ఓట్లు ఆయన చెప్పింది కూడా కరెక్ట్. చాలామంది కంప్లైంట్ చేశారు దీని గురించి. అంటే ఒక రకంగా ఏంటంటే ఓటేయటం కష్టంగా చేసి పారేశారు, ఓటేయటాన్ని అసాధ్యంగా మార్చారు కొన్ని సందర్భాల్లో. మిగిలిన ఓట్లలో పోయిన ఓట్లు పోయినాయి. అదైన తర్వాత కౌంటింగ్ దగ్గర ఈ మెషిన్లకు సంబంధించిన కౌంటింగ్ దగ్గర వీవీప్యాట్లు ఈవీఎంలు తేడా, మొత్తం పోలైన ఓట్లకిను కౌంట్ చేస్తే వచ్చిన ఓట్లకి తేడా. అంటే ఏ స్టేజ్లోనైనా ఎన్నికలు, ఒక్క స్టేజ్లోనైనా ఎన్నికలు అనేవి సరిగ్గా జరిగినాయా? ఇందాక చెప్పారు స్లిప్పులు ఇవ్వటం, ఆ స్లిప్పులు ఇవ్వలేదు ఒక్క స్టేజ్లోనైనా. కాబట్టి ఇంత 100 ఇది 20% వైఫల్యం కాదు సార్. మామూలుగా 20% 30% వైఫల్యాల గురించి చిన్న వాటి గురించి మాట్లాడారు. 100% విఫలం చెందినటువంటి ఎలక్షన్ కమిషన్ 100% ఒక్క పని కూడా సరిగ్గా చేయటం చేతగాని ఎలక్షన్ కమిషన్ జరిగింది. కాబట్టి ఆ అధికారి మాత్రం తక్షణం నేనేం తప్పించాలని చెప్పట్లేదు, కానీ ఇక్కడి నుంచి ఆయన్ని కనీసం బదిలీ చేయకపోయేటట్లయితే కనుక నా ఉద్దేశం, నా పర్సనల్ ఉద్దేశం, నాకైతే ఎన్నికల మీద నమ్మకం, మళ్ళీ ఏం జరిగే ఎన్నికల మీద కూడా ఆ చివరి నిమిషం దాకా నాకు సందేహాలు ఉంటాయి. రైట్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు 29 నియోజకవర్గాల మీద కేసులు పడ్డాయి. నిజంగా ఆ లెక్క తీసుకుంటే ప్రభుత్వం మైనార్టీలో పోతుంది. 29 నిజంగా కనుక జరిగింది, దీన్ని ఎట్లా ఫైనల్గా చెప్పండి మీరు. 70 సంవత్సరాల ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ లోపల తెలంగాణలో ఉన్న 120 సీట్లలో సుమారుగా 30% నియోజకవర్గాలలో ఇవాళ ఎన్నికల మీద అనుమానాలు ఉండి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అది తప్పకుండా జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే హైకోర్టు ప్రభుత్వానికి 88 ఉన్నది. ఇప్పుడు అద్దంకి దయాకర్ తుంగతుర్తిలో ఓట్ల లెక్కింపు అయినప్పుడు ఆఖరికి ఏంటంటే వీవీప్యాట్స్ లెక్క పెట్టుకోవడానికి ఏంటంటే బ్యాటరీ ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోయిందని చెప్తారు. ఇదేంటే చెప్పాల్సినటువంటి కారణాలు. మీరు ఇలా అభ్యర్థి అడిగితే మీ చట్టంలో ఏముందనేటువంటిది అనవసరం. అభ్యర్థి అడిగినట్టంటే వీవీప్యాట్స్ మొత్తం టోటల్ లెక్క వేసి చెప్తే మీలో ఏమి అక్రమాలు జరగలేదనేటువంటి ఉంటాయి. ఎందుకు ఎన్నికపోతున్నారు మీరు? ఆ ముందే వీళ్ళే చెప్పచ్చు, ఎక్కడో అనుమానాలు ఉన్నాయి, అదే ఆ అనుమానాలు బయటికి రావాలా అనేటువంటిది మేము కోరుకుంటున్నాము. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం జరిగేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదు. ఇది జరిగింది. వాళ్ళు ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతుందండి? ఫస్ట్ సునీత గారు ఫైనల్గా చెప్పండి. 29 నియోజకవర్గాలు వివాదాల్లో చిక్కున్నాయి. ఇప్పుడు మరి అందుకే భయపడి అన్ని పార్టీలో చేర్చుకుందాం అనుకుంటుండే కేసీఆర్ గారు. అయితే ట్రక్ గుర్తు బాగాలేదు, మాకేదో దానివల్ల నష్టం జరుగుతుందని పోయినరు. కానీ ఇక్కడ ఇంత గగ్గోలు పెడుతున్నారు, ఓట్లు గల్లంత అయినాయి, ఈ విధంగా జరుగుతున్నాయి, వీవీప్యాట్స్ లెక్క పెట్టట్లేరు, ఈవీఎంలో ఓట్లు లెక్క పెట్టట్లేరు, ఈ విధంగా ఇన్ని అవకతవకలు చెప్తుంటే మరి దాని మీద కంప్లైంట్ మాత్రం ఎట్లా? అదంతా మంచిగా జరిగింది. కాకపోతే మేము ఈ ఓడిపోయిన ఈ 4 కూడా
మేము ఓన్లీ ట్రక్ వాళ్ళు ఓడిపోయినాం, లేకుంటే అసలు వాళ్ళు గెలిచేటోళ్ళే కాదు అని మేము ఏదో ఉదరించినామని చెప్తా ఉన్నారు. మరి మీరు చెప్పినట్టు 29 పోయినాయి అనుకో, నిజంగా మైనారిటీలో పడుతుంది గవర్నమెంట్, ఖచ్చితంగా పడుతుంది. మరిగా దానికి భయపడుతుండ్రేమో కేసీఆర్ గారు అని కూడా మనం అనుకోవాలి. పోలింగ్ రోజున చంద్రాయనగుట్ట కాన్స్టిట్యున్సీ లో ఒక వర్గానికి సంబంధించినటువంటి వేలాది ఓట్లు ఎందుకు మిస్ అయినాయో చెప్పాల్సిన అవసరం లేదా ఇవాళ? హరిగారు అన్న ఇప్పుడు ఇది ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి కోర్టులే కేసులు వేసిర్రు. ఇప్పుడు మూడింటిని ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి కోర్టు ఏది నిర్ణయిస్తో చూద్దాం, వేచి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు పొరపాటుగా వేసుకుంటూ ఎప్పుడు కూడా, ఎందుకంటే మేము కూడా వేసినాం చాలా సందర్భాల్లో. ఎందుకంటే ఓడిపోతే మాకు కూడా డౌట్లు ఉంటే కేసులు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏదో డౌట్లు ఉన్నాయి అభ్యర్థులు కాబట్టి కేసులు వేసిర్రు. ఆ కోర్టు ఏది తెలిపితే అంటే జడ్జిమెంట్ ఏది ఇస్తుందో దాని ప్రకారంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే పాపారావు గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఏముందండి, ఒకటి హరిగారు అయితే కొంచెం లౌకికంగానే చెబుతున్నారు నేను అనుకుంటున్నాను. ఆయన ఎలాగైనా అనుకొని ఏంటి ఆయన కర్ర విరక్కుండా కాదు కర్ర ఆయనే ఉందండి. ఆయన సమాధానం చెప్పేది ఏముంది కానీ ఆయన అనవసరంగా దానికి సమాధానం చెప్పాలని ట్రై చేస్తున్నారు. కర్ర విరక్కుండా పాము చావకుండా చెబుతున్నారు. కానీ అక్కడ ఖచ్చితంగా ఏంటంటే సమస్య అనేది ఉంది. కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు సరే కోర్టులో కేసు ఎక్కడ దాకా ఉంది? 29 నియోజకవర్గాల్లో పోలింగ్ అయిన ఓట్లు ప్లస్ తేడా, లెక్కించిన ఓట్ల తేడా అంతవరకే. కానీ కోర్టు పరిధిలో అది ఉంది. అంతేగాని అంతకుముందు ఎన్నికల్లో గల్లంతైన ఓట్లు అయిపోయినాయి కదా. శశిధర్ రెడ్డి గారి కేసు డిస్పోజ్ చేసి అది అయిపోయింది, డిస్పోజ్ చేస్తారు. కాబట్టి దాని గురించి మనం ఏమైనా అనుకున్నా ఆ రకంగా ఆ స్టేజ్ నుంచి చూస్తే ఏది నమోదు స్టేజ్ నుంచి, డూప్లికేట్ ఓట్లను తీసేయటం స్టేజ్ నుంచి, స్లిప్పులు పంచడం స్టేజ్ నుంచి, పోలింగ్ బూతుల్లో భార్యాభర్త చెరవ తోట పడేయటం నుంచి ఈ రోజు దాకా ఒకటి కాదు, అదే నేను అంటుంది 100%. పోనీయండి, ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి 80% అందాం, 20% తేలుస్తుంది కోర్టులో కేసు. కాబట్టి ఇంత వైఫల్యం ఉన్న తర్వాత నైతికంగా ఇది ఆయనే కానీ ఆ ఎన్నికల కమిషన్లోని పెద్దవాళ్ళు కూడా ప్రశ్నించుకొని, ఇందాక ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఎన్నికల అధికారిని నియమించే అధికారాలు, ఎన్నికల అధికారిని పలానా వాళ్ళు కావాలని కోరుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు అనేది కూడా నిజమే. ఎలక్షన్ కమిషన్ ఉందా అట్లాంటి అధికారం? లేదు. రాష్ట్రానికి ఉండకూడదు, లేదా లేకపోతే మంచిది. మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పసుపుకు వన్నె తగ్గుతోంది, పసుపు రైతులు ఇబ్బందులు పడుతున్నారు అన్న ఒక వార్త